హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. నా పేరు నారాయణ ఫ్రమ్ ఫ్యారడే నవోదయ సైనిక్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. చిల్డ్రన్, నిన్న మీకు ఒక ఎగ్జామ్ పెట్టాను, ఫన్నీ సండే మ్యాథ్స్ అని. అంటే జనరల్గా మనం నేర్చుకున్నవి జస్ట్ మీకు ఒక ఎంత గుర్తుంది అని చెప్పడం కోసం ఏంటంటే ఓవరాల్గా అది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో జస్ట్ కొన్ని పేపర్ మిస్టేక్స్, ప్రింటింగ్ మిస్టేక్స్ పడ్డాయి అన్నమాట. మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి కనుక్కున్నారు, వెరీ గుడ్. అలాగే ఏ డౌట్ ఉన్నా పేరెంట్ అయినా చిల్డ్రన్ అయినా కంపల్సరీగా ఫోన్ చేసి కనుక్కోవాలన్నమాట. కనుక్కుంటే మనకి దాని ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. పేరెంట్స్ కనుక్కోవాలి, పిల్లలు కూడా కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు దాని కీ చూద్దాం. ఇందులో చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు, అందులో కీ చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. వాట్ విల్ బీ ద డిఫరెన్స్ బిట్వీన్ the greatest 6-digit number and the greatest 5-digit number? Greatest 6-digit number, first question చూద్దాం. గ్రేటెస్ట్ 6-digit నెంబరు, అలాగే ఏమడిగాడు, గ్రేటెస్ట్ 5-digit నెంబరు రాసి వాటి మధ్య ఏమడిగాడు, డిఫరెన్స్ అడిగాడు. వాటి మధ్య ఏమడిగాడమ్మా, డిఫరెన్స్ అడిగాడు. సో ఏ నెంబర్స్ అడిగాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6-digit నెంబర్? గ్రేటెస్ట్ 6-digit నెంబర్ ఎంతమ్మా, 6-digit నెంబరు. గ్రేటెస్ట్ అనగానే అన్ని నైన్సే కదా వస్తాయి. ఎన్ని నైన్స్ వస్తాయి, 6. 1 2 3 4 5 6. ఇందులో కూడా నేను ఎక్కడైనా మిస్టేక్ అంటే ఓవర్లిప్లో మిస్టేక్ చెప్తే మీరు కంపల్సరీగా నాకు ఫోన్ చేసి అడగాలి. నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్. గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అడిగాడు. గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అంటే ఎన్ని ఉంటాయి, 5 నైన్స్. 1 2 3 4 5. దేనా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అంటే ఏంటమ్మా, సబ్ట్రాక్షన్. 9 - 9 0. 9 - 9 0. అంతే కదమ్మా. మళ్ళీ 0, మళ్ళీ 0, మళ్ళీ 0. ఇక్కడ ఎంత వస్తుంది, 9. అంటే ఎంతమ్మా, 9 lakhs. అంతేనా. మీ కీలో 90,000 అని ఇచ్చినట్టున్నారు, దిద్దుకోండి. సో ఇక్కడ మనకి లాక్డౌన్ వల్ల కొన్ని రాంగ్స్ అనేవి వస్తున్నాయి, అవి మీరు వెంటనే క్లారిఫై చేయాలి. అందుకే ఒక క్వశ్చన్ పేపర్ని 2 times చేయమన్నాను. సో నెక్స్ట్ ఎక్కడ మిస్టేక్ ఉన్నా మీరు కంపల్సరీగా పాయింట్అవుట్ చేయాలి. సెకండ్ వన్ చూద్దాం. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 7-digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4-digit number. So greatest 7-digit number and the smallest 4-digit number. Smallest 4-digit number అడిగాడు, greatest smallest 4 కదా ఉన్నది. ఓకే, స్మాలెస్ట్ 4-digit నెంబర్ అండ్ గ్రేటెస్ట్ 7-digit నెంబర్. కొద్దిగా విజిబుల్గా లేదు, అందుకనే అడుగుతున్నాను. గ్రేటెస్ట్ 7-digit నెంబర్ ఎంతమ్మా, గ్రేటెస్ట్ 7-digit నెంబర్. 7-digit నెంబర్ గ్రేటెస్ట్ ఎంత, 1 2 3 4 5 6 7. అంతే కదమ్మా. ఎన్ని, 1 2 3 4 5 6 7. దీని గురించి దేనికి అడిగాడు, 4-digit నెంబర్. స్మాలెస్ట్ 4-digit నెంబర్. స్మాల్ అంటే ఎక్కడ, 4 అంటే ఇక్కడ నుంచే కదమ్మా. 1 0 0 0. ఈ రెండింటి మధ్య ఏం అడిగాడు, ఇది కూడా డిఫరెన్స్ అడిగాడు. సో డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఏం చేద్దాం, -9 0 -0 9 9 9 8 9 9 9. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. 9 9 9 8 9 9 9. ఓకే, థర్డ్ వన్ చూద్దాం. చూడండి, డౌట్ ఉంటే మళ్ళీ నాకు కాల్ చేయండి. The difference between greatest and the smallest 5-digit number formed by the digits 0 3 6 7 and 9. 0 3 6 0 3 6 7 and 9. ఈ డిజిట్స్ ఇచ్చాడు. ఈ డిజిట్స్తో ఫామ్ అయ్యేది ఏమడిగాడు, గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ అడిగాడు. గ్రేటెస్ట్ 5-digit నెంబరు, స్మాలెస్ట్ 5-digit నెంబర్. మీకు గ్రేటెస్ట్ చెప్పాను. గ్రేటెస్ట్ అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, 9 మనం తీసుకోవాలా లేదా, 9 తర్వాత ఏది తీసుకోవాలి, గ్రేటెస్ట్ 7, తర్వాత 6, తర్వాత 3, తర్వాత 0.
అంటే స్మాలెస్ట్ ఏమవుతుంది, ఎన్ని డిజిట్ నెంబర్ ఇది, 5 డిజిట్ నెంబరే కదా. అది కూడా ఏమడిగాడు, 5 డిజిట్ నెంబరే కదా. స్మాలెస్ట్ అడిగాడు. 0 మనం ఫస్ట్ తీసుకోగలమా, తీసుకోలేం. కాబట్టి తర్వాత స్మాలెస్ట్ ఏదవుతుంది, దీనికి రివర్స్ ఆర్డర్ అంటే ఏంటి, 3000, 6 తర్వాత 7 తర్వాత 9 0 అంతేనా. 3 కానీ ఇలా వేసామనుకోండి, ఇది ఎందుకన్నా స్మాలెస్ట్ ఎక్కడ ఉంటుంది, 0ని ఇక్కడ మనం తీసుకోవాలి, దీని రివర్స్ ఆర్డర్ వేయకూడదు. అంటే 0 ఎక్కడ వేసుకోవాలి, 1000 ప్లేస్లో వేసుకోవాలి. తర్వాత ఏం వేసుకోవాలి, చిన్న నెంబర్ కాబట్టి ఏం వేసుకోవాలి, 6 వేసుకోవాలి. తర్వాత ఏం వేసుకోవాలి, 7 వేసుకోవాలి. తర్వాత ఏం వేసుకోవాలి, 9 వేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 10 - 9 ఎంత, 1. 10 - 9 ఎంత, 1. అంతేనేమో. ఇక్కడ 12లో 7 తీస్తే ఎంత, 5. అంతేనా. ఇంకెంత ఉంటుంది, 5. 5లో 6 తీస్తే, 15లో 6 తీస్తే 9. ఇక్కడ ఎంత, 6. ఇక్కడ ఎంత, 6. అంటే 6 6 9 5 1. అంతేనమ్మా. 6 6 9 5 1. సో ఇది థర్డ్ వన్. చూడండి, మళ్ళీ మీరు క్వశ్చన్ పేపర్ చేయాలి, మళ్ళీ డౌట్ ఉంటే అడగాలి. సో థర్డ్ వన్ అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. Fourth one. What is the sum of smallest 5-digit number and greatest 4-digit number? Sum adigaru. What is the sum of smallest 5-digit number? Smallest 5-digit number edamma? Smallest 5-digit number 5-digit smallest 5-digit number అంటే 1 పక్కన 4 zeros పెట్టడమే. ఇదే కదా స్మాలెస్ట్. 10 100 1000 10,000. అలాగే ఇప్పుడు గ్రేటెస్ట్ ఏ నెంబర్ అడిగాడు, గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. 4 డిజిట్ నెంబర్ అంటే ఇక్కడ నుంచి ఇది 5 డిజిట్ కాబట్టి ఇది 4 డిజిట్. గ్రేటెస్ట్ అంటే ఏం వస్తాయి, అన్నీ 9s. ఇప్పుడు ఈ రెండింటి వాళ్ళకి ఏమి అడిగాడు, సమ్. సమ్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. 9 9 9 9 1 1 9 9 9 9. ఓకే. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఏ మిస్టేక్స్ ఉన్నా నాకు అడగాలి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 12 and 24. 12కి 24కి మధ్యన ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మీరు అడిగారు. సో 12కి 24కి మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్, 13 ప్రైమ్ నెంబరా కాదు, 17 ప్రైమ్ నెంబరా కాదు, అంతేనా. తర్వాత ప్రైమ్ నెంబర్ ఇది 19. తర్వాత ప్రైమ్ నెంబర్ ఇది 23. అంటే టోటల్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్, 4 ప్రైమ్ నెంబర్స్. అంతే కదమ్మా. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 10 and 20? 10కి 20 బిట్వీన్ అడిగాడు. 10కి 20 జనరల్గా 10 12 14 16 18 20. 10 to 20 అంటే జనరల్గా మనకి ఎన్ని వస్తాయి, 6 వస్తాయి. ఎంతేనమ్మా. కానీ బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ అంటే 10 తీసుకోకూడదు, 20 తీసుకోకూడదు. అంటే ఏం తీసుకోవాలి, 12 14 16 18. ఓకే, అర్థమైందమ్మా. ద ఓన్లీ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 90 to 100. 90 నుంచి 100 వరకు ఒకే ఒక ప్రైమ్ నెంబర్ ఉంది. ఆ ప్రైమ్ నెంబర్ ఏదమ్మా, 97. ఓకే. 8th one చూద్దాం. 2 3 5 7 11 13 వీటన్నిటిని ఏమంటారు, ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. వీటన్నిటిని ఏమంటారు, ప్రైమ్ నెంబర్స్. ఓకే. 9th యూజింగ్ 1 0 5 and 7. 1 0 5 7 వీటిని యూజ్ చేస్తూ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అడిగాడు. చూడమ్మా, కనిపించకపోయినా మీ కీ పంపించాను కదా, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 0 5 and 7 వీటిని యూజ్ చేసుకుంటూ మనకి ఏం అడిగాడు, గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అడిగాడు. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే ఏంటి, గ్రేటెస్ట్ అంటే ఈవెన్ నెంబర్ అడిగాడా లేదా మామూలు నెంబర్ అడిగాడు. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 7, తర్వాత ఏమొస్తుంది 5, తర్వాత ఏమొస్తుంది 1, తర్వాత ఏమొస్తుంది 0. ఇలాగే అవుతుందా,
ఇదేనా గ్రేటెస్ట్. అదే ఇక్కడ 0 వేసాను అనుకోండి అప్పుడు ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి గ్రేటెస్ట్ ఎన్నో డిజిట్ నెంబర్ ఇది 4 డిజిట్ నెంబర్. ఓకే, చూద్దాం నెక్స్ట్ వన్. టెన్త్ వన్ చూడండి. జాగ్రత్తగా మళ్ళీ క్వశ్చన్ పేపర్ చేయండి, మళ్ళీ డౌట్ ఉంటే అడగండి, ఎందుకంటే మళ్ళీ రేపు ఇలాంటి పేపరే ఇంకోటి పంపిస్తాను. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్? అదే కదమ్మా, 10th కదా. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్? ఎప్పుడైనా 3 డిజిట్స్ నెంబరు 4 డిజిట్ నెంబర్స్ కావాలంటే ముందు అందులో స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి, బిగ్గెస్ట్ నెంబర్ తీసుకోవాలి. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎంతమ్మా? బిగ్గెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎంత? 999. ఏం చెప్పాను? మైనస్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎంత? 100. మైనస్ చేసి ఈ రెండింటిని యాడ్ చేయాలా లేదమ్మా? యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 900 అనే. అంటే ఎన్ని ఉన్నాయి 3 డిజిట్ నెంబర్స్? 900 ఉన్నాయి. హౌ మెనీ 5 డిజిట్ నెంబర్స్? 5 డిజిట్ నెంబర్స్ అడిగాడు. బిగ్గెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏది? 99999 మైనస్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏది? 1000. ఇది 5 డిజిట్ నెంబరే కదా. ఈ రెండింటికి ఎంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? 9 మైనస్ 1 ఎంత? 8 ప్లస్ 1 ఎంత? అంటే ఎన్ని అవుతాయి? 9 కదమ్మా. 8 ప్లస్ 1 9. ఇవన్నీ జీరోసే కదా. 0 అంటే ఎంత? 90,000 ఉంటాయి 5 డిజిట్ నెంబర్స్. 2 డిజిట్ నెంబర్స్ అడిగాడు. ఇదేనా 2 డిజిట్ నెంబర్లో బిగ్గెస్ట్ ఏది? 99. స్మాలెస్ట్ ఏది? 10. ఈ రెండు డిఫరెన్స్ చేసి దానికి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 90 వస్తుంది. ఇదేనా 90 ఇంటూ 10 900. 900 4 డిజిట్ అడిగితే 9,000. 5 డిజిట్స్ అయితే 90,000. అంటే ఎప్పుడైనా n డిజిట్ నెంబర్స్ ఎన్ని అడిగితే ఆ n డిజిట్లో బిగ్గర్ నెంబర్ తీసుకుంటారు, స్మాలర్ నెంబర్ తీసుకుంటారు, ఆ రెండింటి డిఫరెన్స్ తీసుకుని దానికి 1 యాడ్ చేస్తారు. హౌ మెనీ టైమ్స్ విత్ ద డిజిట్ 9? 9 ఎన్ని టైమ్స్? 1 to 100లో అన్నీ కూడా 20 టైమ్స్ వస్తుంది. 11 మాత్రం మనం తీసుకుంటే 21 టైమ్స్ వస్తుంది. చూసాం కదా. సో 20 టైమ్స్ వస్తుంది. 14 చెక్ చేద్దాం. Find the smallest 5 digit number which can be formed with the digit 409. 409 వీటితో అంటే 5 డిజిట్ రావాలంటే ఏదో ఒకదాన్ని మనం 2 టైమ్స్ వాడుకోవాలి, 3 టైమ్స్ వాడుకోవాలి. అప్పుడేమవుద్ది? స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి 0 తీసుకుందాం. 0 ఫస్ట్లో రాదు. 0009 ఎంత అవుద్దమ్మా? 5 డిజిట్ అడిగాడు. 0009 ఎన్ని డిజిట్స్ ఇవి? 3 డిజిట్స్. 40009. సో ఓకే, 15th చూద్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? 70123. 70123 లీస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి 1 మనం ఫస్ట్ తీసుకోవాలి. ఇది ప్రైమ్ నెంబర్ అడిగాడు. ఈవెన్ నెంబర్ అడిగాడు. ఈవెన్ నెంబర్ అంటే మనకేంటి? యూనిట్ ప్లేస్లో ఓన్లీ 2 కానీ 0 కానీ ఉంచుకోవాలి. 2 కానీ 0 కానీ ఉంచుకోవాలి. కానీ 0 ఉంచామనుకో 2 మధ్యలో వాడాలి, అప్పుడు అది బిగ్గర్ నెంబర్ అయిపోద్ది. కాబట్టి ఏం చేద్దాం? మనం 0ని మధ్యలో వాడుకుందాం. మనకి ఏం నెంబర్ అడిగాడు? స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. ఏ నెంబర్ అడిగాడమ్మా? 15th కదమ్మా. స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 1 వేసుకుందామా? 0 మధ్యలో ఎక్కడ వేసినా అది బిగ్గర్ నెంబర్ అయిపోద్ది. కాబట్టి అది ఎందులో వేసుకోవాలి? తర్వాత వేసుకోవాలి. 10 అంతేనమ్మా. తర్వాత స్మాలర్ నెంబర్ అడిగాడు కాబట్టి 3 తీసుకుందాం. తర్వాత మిగిలింది ఏంటి? 7 అంతేనా. ఒకవేళ 0 ఎక్కడ వేసాం అనుకోండి ఇది 3000 అయిపోతుంది. 0 ఎక్కడ వేసాం అనుకోండి ఇది 700 అయిపోతుంది. కాబట్టి 10372 అంతే కదా. నెక్స్ట్ చూద్దాం. 16th
లీస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్. లీస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఎంత? 101. హైయెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత? 97. అంతేనా? చెప్పేస్తున్నాను. చూద్దాం. ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్. 2 డిజిట్లో ఉన్న గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? 97. 18 చూద్దాం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఫార్వర్డ్ యూజింగ్ డిజిట్స్ 2 ఆడ్ నెంబర్ ఏంటి? 29710. 29710. అంతేనా? వీటితోటి ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ ఏం అడిగాడు? గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ అడిగాడు. ఆడ్ నెంబర్ అడిగాను కాబట్టి ఆడ్ ప్లేసెస్ చివరిన ఏముండాలి? 1 అయినా ఉండాలి, 7 అయినా ఉండాలి, 9 అయినా ఉండాలి. కానీ గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి నేను 9 తీసుకుంటాను. తర్వాత గ్రేటెస్ట్ ఏది? 7. తర్వాత ఏది తీసుకుందాం? 2. తర్వాత ఏది తీసుకుందాం? 1 వేయకూడదు, ఎందుకంటే లాస్ట్లో 1 ఉండాలి కదా. కాబట్టి 97201. ఓకే, 19 తీసుకుందాం. 19 చాలామంది అడిగారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ విచ్ బోత్ ద డిజిట్స్ ఆర్ ఆల్సో ప్రైమ్ నెంబర్స్. అంటే ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకున్నాం. ఒక 2 డిజిట్ నెంబర్ XY అనే 2 డిజిట్ నెంబర్ తీసుకుంటే ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలి. ఈ ప్రైమ్ నెంబర్లో X ప్రైమే అవ్వాలి, Y ప్రైమే అవ్వాలి. సో 1లో తీసుకున్నాం అనుకోండి, మనకి 2 డిజిట్ అడిగాడు కాబట్టి 1 to 10 తీసుకోకూడదు. 10 to 20 తీసుకున్నాం అనుకోండి, అన్నీ 11 1 వస్తుందా లేదా? లెఫ్ట్ సైడ్ 11 కానీ 13 కానీ 17 కానీ 19 కానీ. ఇందులో ఈ 3 ప్రైమ్ నెంబర్స్ అయ్యి, కానీ 1 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. కాబట్టి 1స్లో మనం తీసుకోకూడదు. మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? 2స్లో తీసుకోవాలి. 2లో తీసుకునేటప్పుడు 23 ప్రైమ్ నెంబరే కాదు. 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే. అదే నేను 29 తీసుకున్నాను. 20స్లో ఉన్న ప్రైమ్ నెంబర్ ఇంకోటి ఏది? 29 అయినా 2 ప్రైమ్ నెంబరే కానీ 9 ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి 23 ఒకటి. 3 తీసుకుందాం. 3 అనేది ప్రైమ్ నెంబరే కదమ్మా. 30లో ప్రైమ్ నెంబర్ ఏది? 31. అంతేనా? 31 ఇంకేటే అవుద్ది? 37. కానీ 1 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. కాబట్టి ఏం తీసుకుందాం? పుట్టిదామా లేదా? 31. కాబట్టి 23, 37. 4లో తీసుకోకూడదు, 40స్లో తీసుకోకూడదు, ఎందుకంటే 4 ప్రైమ్ నెంబర్ కాదు. 5స్లో తీసుకోవచ్చు, ఎందుకంటే 50స్లో తీసుకోవచ్చు, ఎందుకంటే 5 ప్రైమ్ నెంబర్. 50స్లో ఉన్న ప్రైమ్ నెంబర్ ఏది? 53, 59. కానీ 9 ప్రైమ్ నెంబరా? కాదు. కాబట్టి 59 తీసుకుందాం. అంటే 1, 2, 3. 6 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. కాబట్టి 60స్లో తీసుకోకూడదు. ఇప్పుడు 7 తీసుకుందాం. 7 అనేది ప్రైమ్ నెంబర్. 70స్లో ఉన్న ప్రైమ్ నెంబర్ ఏది? 71, 73, 79. కానీ 1 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 71 క్యాన్సిల్ చేస్తాం. 3 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 73 క్యాన్సిల్ చేస్తాం. 79 కాదు. 80స్లో తీసుకోకూడదు, ఎందుకంటే 8 ప్రైమ్ నెంబర్ కాదు. ఈ రెండు కూడా ఏమవ్వాలి? 2 డిజిట్స్ కూడా ప్రైమ్ నెంబర్. 9 తీసుకోకూడదు, ఎందుకంటే 90స్లో తీసుకోకూడదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్? 23, 37, 53, 79 అవ్వదు. సారీ, 9 ప్రైమ్ నెంబర్ కాదు, 73. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ప్రైమ్ నెంబర్స్. ఏంటంటే అవి? 23, 37, 53 అండ్ 73. మొత్తం ఎన్నమ్మా? 4 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 20th చూద్దాం. అర్థమవుతుంది కదమ్మా? ఏది అర్థమవుతుందని నాకు అడిగింది. ద స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్. 7 డిజిట్స్ అంటే అన్ని జీరోలే కదమ్మా. ఎన్ని జీరోలు? 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7 అయిపోయిందా లేదా? ఓకే, నెక్స్ట్ 1 తీసుకుందాం. 21. ద గ్రేటెస్ట్ 9 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ అంటే అన్ని 9లే. ఎన్ని 9? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వీటిని ఇండియన్ సిస్టంలో ఎలా పిలుస్తారు? ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా పిలుస్తారు? అదే మనం అడుగుతాం. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, అందుకే నేను నేము చదవట్లేదు. 22 తీసుకుందాం.
సో ఇక్కడ మనకి ఏదైనా కూడా మల్టిపుల్ చేయమన్నాడు. అది 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ని 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్తో మల్టిపుల్ చేయమన్నాడు. ఎప్పుడైనా గ్రేటెస్ట్ నెంబర్ అంటే 9 కదమ్మా యూనిట్ ప్లేస్. ఇంకో గ్రేటెస్ట్ నెంబర్ కూడా 9. 9 9 ఎంత 81. మనకి ఇది అనవసరం. యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది 1. అదే ఒక గ్రేటెస్ట్ నెంబర్ని లీస్ట్ నెంబర్తో మల్టిపుల్ చేయమంటే యూనిట్ ప్లేస్లో 0 వస్తుంది. 23. The greatest 3-digit prime number. Greatest 3-digit prime number ఏది 997. Smallest 3-digit prime number ఏది 101. 24 చూద్దాం. జనరల్గా అది చూడండి, నేను 61 ఇస్తే 69 అని కొట్టారు కాబట్టి జనరల్గా అందుకే నేను ప్రైమ్ నెంబర్ అని పెట్టాను. కానీ 69 అనేది ఏంటి కాంపోజిట్. అలాగే 105 అనేది కూడా కాంపోజిట్. అంటే 24 25 కూడా ఏంటి కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్. 26 చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 10 and 25. మీకు చెప్పాను కదా ఇవన్నీ పాత ఎగ్జామ్లోనే 10కి 25కి మధ్య కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. వాటి సమ్ అడిగాడు. ఏంటంటమ్మా ప్రైమ్ నెంబర్స్ 11 13 17 19 23. మీకు ఇక్కడ వరకు సమ్ తెలుసు ఎంత ఇది 60. 60కి ఎంత యాడ్ చేయాలి 23 అంటే ఎంత 83. సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 10 to 25 ఈజ్ 83. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చెప్పేస్తున్నాను. క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి, గాబర పడకూడదు, తొందర పడకూడదు. 27. సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 75 and 100. 75కి 100కి మధ్య కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయటమ్మా. వాటి మధ్య సమ్ అడిగాడు. ఇది కూడా మనకు తెలుసు. 75 తర్వాత ఉన్న ప్రైమ్ నెంబర్ ఏది 79. అంతేనమ్మా 79. 79 తర్వాత ఏది వస్తుంది 83. 83 తర్వాత ఏది వస్తుంది 89. అంతే కదా. నెక్స్ట్ ఏది వస్తుంది 97. అంతే కదమ్మా. సో ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత 12. 12 + 9 21 + 7 28. 10 19 19 + 8 19 + 8 27. 27 + 7 34. అంటే ఎంతమ్మా 348. ఓకే. 28 చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. 1 to 100 మీకు డైరెక్ట్గా చెప్పాం 1060. ఇది గట్టిగా గుర్తించుకోవాలి ఎందుకంటే ఇది రిపీటెడ్గా అడుగుతాడు. 29. ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒక్క ఏంటి 2. 30 చూద్దాం. 17 19 23 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమ్ ట్రిపులెట్. is an example of prime triplet. Prime triplet అంటే ఏ ఫార్ములాలో ఉండాలి n n+2 n+6 లేదా n n+4 n+6 ఉంటే దాన్ని ఏమంటారు ప్రైమ్ ట్రిపులెట్. ఇక అక్కడ ఎగ్జాంపుల్లో నేను తప్పు రాసినట్టున్నాను. అంటే మీ కీలో n n+2 n+6 అండ్ n n+4 n+6. ఓకే. 30th అయిపోయింది కదా. 31. Define prime number, define twin prime number and write the twin primes from 1 to 100. మీకు తెలుసు 31 ఏంటి ట్విన్ ప్రైమ్ అంటే ఏంటి 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి 2 ఉంటే వాటిని ఏమంటారు ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఆ ట్విన్ ప్రైమ్స్ కూడా మనం వేసాం కదా. సో వేసి అక్కడ మళ్ళీ వేయండి. అది ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే. 32. ఎన్ని వస్తాయి 1 to 100 8 ట్విన్ ప్రైమ్స్ వస్తాయి. కో ప్రైమ్స్ ఆల్ కో ప్రైమ్స్ అన్నాం. ఎన్ని వస్తాయి అన్ని పాసిబుల్ 1 to 20. కో ప్రైమ్స్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్స్ అక్కర్లేదు. 2 నెంబర్స్ తీసుకునేటప్పుడు న్యాచురల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఆ 2 నెంబర్స్ మధ్య కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి 1 ఉండాలి. ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండకూడదు అనమాట. ఎక్కువగా ఉంటే దాన్ని కో ప్రైమ్ అంటారు.
దీనికి కామన్గా 1 ఫ్యాక్టర్ ఉండాలి, దీనికి కామన్గా 1 ఫ్యాక్టర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనుకోండి, నేను ఏదైనా తీసుకున్నాను 9, 11 తీసుకున్నాను. 9 1 జా 9 దీని ఫ్యాక్టర్స్, 3 3 జా 9 దీని ఫ్యాక్టర్స్, 11 1 జా 11 దీని ఫ్యాక్టర్స్. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది ప్రైమా కాదు, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో అలాగ మనం తీసుకుంటాం అనమాట. అలాగే ఎన్ని వస్తే అన్ని మనం వేస్తాం. సో నెక్స్ట్ 33 చూద్దాం. డిఫైన్ ట్రిపులెట్. దానిలో ఒక 6 ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. చూడండి, ట్రిపులెట్ అంటే ఏం చెప్పాను? p+2 అండ్ p+4, p+6 ఎలాగైనా ఉండాలి, లేదా p+4 అండ్ p+6 ఇదే కదా చెప్పాను. ఏవైనా 6. సో ఏదైనా 6 మనం రాసుకోవచ్చు. మీకు చాలా చెప్పాను కదా, అందులో ఎగ్జాంపుల్స్ అవి రాస్తాం. 34 చూడండి. డిఫైన్ డిజిట్ నెంబర్, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. 35 చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 100 to 110. 100 నుంచి 110 ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏది? 101, 103, 107 అండ్ 109. ఈవెన్ నెంబర్స్ క్యాన్సిల్ చేసేస్తారు, ఆడ్ నెంబర్స్ ఉన్నవి ఐడెంటిఫై చేసుకుంటారు. ఇవి కూడా, ఇందులో కూడా ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి అది ప్రైమా కాదా అని అడుగుతాడు, అది నేను చెప్తాను. నెక్స్ట్ టాపిక్ అదే. 36 స్క్వేర్స్ మీకు వచ్చు కదమ్మా. 36 1 to 20 స్క్వేర్స్. ఓకే, 36. ఇందులో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి, నేను వెంటనే చెప్తాను. 36 అయిపోయింది కదమ్మా. ఇప్పుడు 37 చూడండి. Write smallest and largest, biggest 10-digit number and also find the sum, difference and their product. So ఇది మీకు తెలుసు, 10-digit స్మాలెస్ట్ బిగ్గెస్ట్ రాయమన్నారు. బిగ్గెస్ట్ 10-digit నెంబర్ ఎంత అమ్మా? 9 9 9 9 9 9. ఎన్ని 10 digits అంటే 10 ఉండాలి. 1 2 3 4 6 7 8 9 10. దెన్ స్మాలెస్ట్ 10-digit నెంబర్ అంటే ఏం అడిగాడు? స్మాలెస్ట్ 10-digit నెంబర్ అన్నా కూడా ఏం అడిగాడు? స్మాలెస్ట్ 10-digit నెంబర్ అంటే ఏం తీసుకోవాలి? 9 zeros ఉంటాయి. 2 3 4 5 6 7 8 9. ఈ రెండింటి సమ్ అడిగాడు అనుకోండి, డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం? 9 - 1 8 అని అంతే కదా. మిగతావన్నీ ఏంటి? 9 9 9 9 9 9 9 9 9. సో 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయిందా? ఇప్పుడు అదే సమ్ అడిగాడు అనుకోండి, సమ్ అడిగితే ఏమవుతుంది? 9 + 0 ఏమవుతుంది? 9. ఇక్కడ 9 + 0 9. ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి? ఇవి 1 2 3 4 5 6 7 8 9 అనే అంటే 9 9s వస్తాయా లేదా? 3 4 5 6 7 8 9 అంతే కదండి. ఎడిషన్ అన్నా 9 - 0 9 + 0 అన్నా 9 కదా. ఇక్కడ 9 + 1 ఎంత? 10 వస్తుంది. అంటే ఒక ఎక్స్ట్రా డిజిట్ వస్తుంది అంతే కదా. ప్రోడక్ట్ అంటే ఏంటి అవుతుంది? వీటిని మల్టిపుల్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి? 3 3 3 అంటే 9 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ని జీరోస్? 2 3 4 5 6 7 8 9. ఓకే, అర్థమైందమ్మా? అర్థం. ఎడిషన్ అంటే ఏం చేస్తాము? ఈ రెండు యాడ్ చేస్తాం. 9 + 1 10. మిగతా ఎంత యాడ్ చేసినా అంతే కదా. 38 చూద్దాం. ఆడ్ డిజిట్ నెంబర్స్ అడిగారు. 3 5 7 9 3 5 7 9 2 1 0 అదే కదా. గ్రేటెస్ట్ ఆడ్ డిజిట్ నెంబర్ అడిగింది. గ్రేటెస్ట్ అంటే ముందు మనం 9 ఎక్కడ వేసుకోవాలి కదా, తర్వాత 7, తర్వాత 5, తర్వాత 3 అంతేనా, తర్వాత 2 0 1. లాస్ట్కి ఆడ్ నెంబర్ రావాలి కాబట్టి 1 అక్కడ పెట్టేస్తాం అంతే కదా. ఇప్పుడు స్మాలెస్ట్ అడిగాడు అనుకుందాం.
స్మాలెస్ట్ అడిగితే మనకి ఏమవుతుంది, రివర్స్ అవుతుందా లేదా? 1 స్మాల్ 0 1 0 2 తర్వాత ఇది 3 5 7 9. ఇక్కడ ఎందుకంటే 9 ఇక్కడ పెడితే పెద్దది అయిపోతుంది, 7 ఇక్కడ పెట్టినా పెద్ద. అందుకే ఎప్పుడు కూడా స్మాలెస్ట్ అనేది గ్రేటెస్ట్కి రివర్స్ అన్నమాట. 39 కూడా చాలామంది అడిగినట్టుంది. 39 13 ఒకటే కాబట్టి అది హౌ మెనీ 2 digit ఈవెన్ నెంబర్స్, సార్ 2 digit ఈవెన్ నెంబర్స్ అడిగారు. బోత్ ద డిజిట్స్ ఆర్ ఈవెన్. సో జనరల్గా 10 12 14 16 18 దెన్ ఇవన్నీ వస్తున్నాయి 5. దెన్ ఈవెన్ నెంబర్, బోత్ ద డిజిట్స్ ఆర్ ఈవెన్ నెంబర్ అయినా బోత్ ద డిజిట్స్ ఆర్ ఈవెన్. బోత్ ద డిజిట్స్ ఈవెన్ అంటే 1 ఈవెన్ నెంబరా? కాదు కదమ్మా, 1 మనం క్యాన్సిల్ చేసింది కాబట్టి ఇది అవ్వదు. కాబట్టి అక్కడ 2 నుంచి తీసుకోవాలి. 20 22 ఇవేవి అవ్వదు. 24 26 28 ఇవి ఈవెన్ నెంబరే కదా. 1 2 3 4 5 ఎన్ని వస్తాయి? ఇవి 5. దెన్ ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి, 3 ఈవెన్ నెంబర్ కాదు. మళ్ళీ 40s తీసుకున్నాం అనుకో, 40 42 44 46 48 ఇవి కూడా ఎన్ని? 5. అలాగేనా? సో మళ్ళీ ఏం తీసుకుందాం, 50s అవ్వదు. 60s తీసుకుంటే 6 అనేది ఈవెన్ నెంబరే కదా. మళ్ళీ ఇందులో ఎన్ని వస్తాయి? అవి కూడా 5. 60s కూడా ఎన్ని వస్తాయి? 5. అంటే 60sలో 5 వస్తాయి. మళ్ళీ 80sలో 5 వస్తాయి. అంటే టోటల్ ఎన్ని? 20 అన్నమాట. నేను 16 అని చెప్పాను, తప్పు 20. ఓకే. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 75? 1 to 75 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అమ్మా? 21 ప్రైమ్ నెంబర్స్. 79లో 70sలో ఇంకొకటి మిగిలింది 79. 80sలో 2 ఉంటాయి. 2 + 1 3. అక్కడ 90sలో ఒకటి 4. 21 + 4 24. ఇందులో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి. నెక్స్ట్ రేపు ఇలాంటి పేపరే మీకు రేపు ఉదయం 6 o'clock వస్తుంది. ఓకే. చిన్న చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే వాటిని కన్సిడర్ చేయక్కర్లేదు. మనకి ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఓకే, బాయ్.